హాయ్ గైస్, వెల్కమ్ టు జటాయ్ ఫార్మ్స్. ఎప్పుడు చూడు వీడికి ఏదో తెలిసినట్టు వచ్చి దానికి వచ్చేయండి, దీనికి ఇచ్చేయండి, అలా అయితే ఇలా చేయండి, ఇలా అయితే అలా చేయండి అని చెప్తూ ఉంటాడు అని చెప్పేసి మీలో చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. నిజం చెప్పాలంటే నాకు పెద్దగా ఏమీ తెలియదు. నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. అది తెలుసుకున్న నలుగురికి ఉపయోగపడాలని చెప్పేసి నేను కూడా ఈ వీడియోస్ ద్వారా అందరికీ ఉపయోగపడే విధంగా చెప్తున్నాను అనమాట. కానీ ఈ వీడియోలో నేను మీకు చెప్పడానికన్నా కూడా నాకు తెలియని ఒక విషయాన్ని మీ నుంచి తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అదేంటంటే నా ఫామ్లో ఒక పుంజు కాలికి ఎలా పొలుసుగా ఇన్ఫెక్షన్ టైప్లో అయితే రావడం జరిగింది. దీన్ని మనం ఇంగ్లీష్లో అయితే స్కేలీ లెగ్ మైట్స్ అని చెప్పి అంటాం. నా ఫామ్లో ఇలా జరగడం ఇది ఫస్ట్ టైం. సో నాకు తెలిసిన కొంతమందిని నేను దీని ట్రీట్మెంట్ కోసం అడిగాను. వాళ్ళేంటర్ అయ్యా అంటే ట్రీట్మెంట్ చెప్పండి రా బాబు అంటే ఏదో పసుపు అల్లం వెల్లుల్లి వేడి నీళ్ళు అంటూ ఏదో కూరకు రెసిపీ చెప్పినట్టు చెప్తున్నారు. ఇంక ఇలా అయితే ఇవన్నీ కాదని చెప్పేసి నేను ఎప్పటి నుంచో కూడా నా ఫాలోవర్స్లో నాకంటే కూడా కోళ్ళ గురించి ఎక్కువగా తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారని చెప్పేసి నాకు చాలా నమ్మకం. అదే నమ్మకంతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో మీకు దీని గురించి ఏదైనా తెలుసుంటే ఈ స్కేలీ లెగ్ మైట్స్ అనే దానికి మనం ఏం ట్రీట్మెంట్ చేయాలి లేదా ఏం చేస్తే ఎఫెక్టివ్గా తగ్గుతుంది అనేది మీకు ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్స్లో తెలియజేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మన కోళ్ళ రంగంలో ఎప్పుడూ కూడా మన ఫామ్లో ఉన్న మంచిని మనం షేర్ చేసుకోవాలి, అలాగే ఎదుటి వాళ్ళ ఫామ్లో ఉన్న చెడుని మనం అందరం కలిపి సమూలంగా నిర్మూలించాలనే దాన్ని నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఎందుకంటే ఎదుటి ఫామ్లో ఉన్న వైరస్కి మనకు మెడిసిన్ తెలిసి కూడా మనం నోరు మూసుకుని ఉంటే రేపొద్దున అది మన ఫామ్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎదుటి ఫామ్లో ఉన్నప్పుడే మనం ఒక మంచి మెడిసిన్ చెప్పి అది అక్కడే కంట్రోల్ చేస్తే మన వరకు రాదు, అలాగే తను కూడా బాగుపడతాడు. దీన్ని నేను చాలా గట్టిగా నమ్ముతాను. మీరు కూడా ఈ కాళ్ళ పొలుసులు కట్టి ఇన్ఫెక్షన్కి సంబంధించి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే అంటే ఏదైనా మంచి ట్రీట్మెంట్ ఏదైనా తెలుసుంటే కింద కామెంట్స్లో తెలియజేయడం వల్ల మన ఛానల్లో ఇంకా ఇటువంటి ప్రాబ్లంతో ఎవరైనా బాధపడుతూ ఉంటే వాళ్ళందరికీ మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఈసారి మీరు ఇచ్చే సజెషన్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. చూసారు కదా, ఇది ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు ఏమైనా ట్రీట్మెంట్ తెలిస్తే కామెంట్ చేయండి. వేరొకరు ఎవరికైనా తెలుసని చెప్పి అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.